నమస్తే, నేను మీ మేక వినోద్, V3 న్యూస్ కరీంనగర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం బీజేపీలో అంతర్గత కుమ్ములాట. హాట్ కామెంట్ చేసిన ఈటెల రాజేందర్. బీజేపీలో ఏం జరుగుతుంది? మొన్న జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో దాదాపుగా తన పేరు ఖరారైందని చెప్పి అనుకుంటున్న సందర్భంలో తెల్లవారేసరికి పేరు చేంజ్ అయిందని చెప్పి ఈటెల రాజేందర్ వర్గం కొంచెం మా నాయకుడే అధ్యక్షుడు అవుతాడని చెప్పి ఊహించుకున్నా కూడా వేరే వాళ్ళు అయ్యేసరికి ఈటెల వర్గం కొద్దిగా అసంతృప్తిలో ఉంది. ఇట్లా అసంతృప్తిలో ఉన్నప్పుడు మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యిండు. అక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒకటే కారులో వెళ్తూ కొంత సంభాషణ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఈ సంభాషణ జరిగినప్పుడు ఆ కారులో కొంత ఈటెల రాజేందర్కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారని చెప్పి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంది అంటే, ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి రాకుండా మంచి పని చేసినావు అన్నా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అన్నాడని చెప్పి దానికి బండి సంజయ్ సమాధానంగా నీకేం బాధలేదు తమ్మి, హుజురాబాద్లో నువ్వే ఉంటావు, ఈటెల రాజేందర్ పార్టీలో లేకుండా చేస్తామని చెప్పి కొన్ని మాటలు మాట్లాడిందని చెప్పి ఈటెల అనుచరులు ఈరోజు కొన్ని వీడియోలో మాట్లాడడం చూసినాం. అసలు ఏం జరుగుతుంది? ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాక మనం మాట్లాడుకుందాం. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను 2002లో జిల్లాకు వచ్చిన నేను 2 సార్లు ఫ్లోర్ లీడర్ని, 2 సార్లు మంత్రిగా పనిచేసిన. నేను అడుగు పెట్టని గ్రామం లేదు, నేను తిరగని మండలం లేదు. ఉమ్మడి ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఇప్పుడు బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ గారు నడుస్తుంది. దాని మీద ఈరోజు కొన్ని పేపర్లలో వచ్చిన కథనాలను కూడా మనం ఒకసారి చూద్దాం. బీ కేర్ఫుల్ కొడక, వాడు సైకోనా, సాడిస్టా, మనిషా, పశువా, ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు? కేంద్ర మంత్రి బండి సంజయ్పై పరోక్షంగా ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను, ధీరులతో కొట్లాడతా, కుట్రలు చేసే వారితో కాదు. హుజురాబాద్ బీజేపీ కార్యకర్తలతో ఈటెల రాజేందర్. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ సాక్షాత్తు సొంత పార్టీకే చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ కేర్ఫుల్ కొడక, బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిక జారీ చేశారు. వాడు సైకోనా, సాడిస్టా, మనిషా, పశువా, ఏ పార్టీలో ఉన్నాడు, ఎవని అండతో ధైర్యం చేస్తుండు? మేము శత్రువులతో కొట్లాడతాం కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు. నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియాలో ఏమో పెడుతున్నారు, అన్నీ పైకి వస్తాయి, అన్నీ పైకి పంపిస్తానన్నారు. ఇలాంటి వాటి వల్ల తనకేమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని
హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన ఈటల రాజేందర్ బండి సంజయ్కి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం పలువురు హుజురాబాద్ నాయకులు కార్యకర్తలు షామీర్పేటలోని ఈటల నివాసానికి వచ్చారు. ఈటలతో పాటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. జిల్లాలో ఇతర బీజేపీ నాయకులు ఈటల వర్గానికి పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని మొరపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించేలా చూడాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన ఈటల పరోక్షంగా బండిపై నిప్పులు చెరిగారు. మౌనంగా ఉంటే బలహీనుడిగా చూడొద్దు, మౌనంగా ఉండేవాడిని బలహీనుడిగా చూడవద్దు, పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకే తెలుస్తుంది, నా జోలికి రావద్దు, అడ్డు రావద్దు, షామీర్పేట బీజేపీ అడ్డా, ఇక్కడ ఎంపీని నేను, ప్రధాని మోదీ మొదట ప్రచారం చేసిన గడ్డ ఇది, గ్రామంలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేకపోతే పార్టీ బతకదని నమ్మిన వాన్ని వ్యక్తులు ఎదగకుండా పార్టీ ఎదగదు, మానవ సంబంధాలు మీకేం తెలుసు, సోషల్ మీడియాను నమ్ముకొని అబద్ధాల పునాదుల మీద కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారు, నాది స్ట్రీట్ ఫైట్ ఉండదు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోటే కొట్లాడా, ధీరుడు ఎక్కడ భయపడు, కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అంటున్నారు, కానీ హుజురాబాద్లో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది, చైతన్యం ముక్కుసూటితనంతో బరిగీసి కొట్లాడిన గడ్డ హుజురాబాద్ గడ్డ, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అని ఈటల అన్నారు. ధీరుడితో కొట్లాడతాం తప్ప కుట్లదారులతో కొట్లాడే వాళ్ళం కాదన్నారు. బీఆర్ఎస్ నుంచి తమకు తాము బయటకు రాలేదని, అనేక అవమానాలకు గురి చేసి బలవంతంగా బయటకు పంపారని తెలిపారు. దేశ చరిత్రలో 6 నెలల పాటు ఎన్నికల ప్రచారం జరిగింది హుజురాబాద్లోనే అని ఆయన, తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిందని ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. 10 రోజులకు ఒకసారి హుజురాబాద్కు వస్తా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను అడుగుపెట్టని గ్రామం లేదని ఈటల అన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా, మీ గెలుపు కోసం పనిచేస్తా, హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీసు ఉంటుంది, ప్రతి ఊర్లో మన సర్పంచ్ ఉంటాడు, నన్ను నమ్ముకున్న గడ్డ, గుర్తించి టికెట్ ఇస్తే సరే, లేదంటే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు. ఇది ఈటల రాజేందర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అయితే ఈటల రాజేందర్ అనుచరులు షామీర్పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి వెళ్ళి వాళ్ళు జరిగిన వ్యవహారం మొత్తం ఈటల రాజేందర్కు వివరించిన తర్వాత ఈటల రాజేందర్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడిన మాటల మీద బండి సంజయ్ కూడా మాట్లాడిన పేపర్లో వచ్చింది. ఒక్కసారి బండి సంజయ్ ఏం మాట్లాడింది అనేది కూడా మనం చూద్దాం. ఈటల వ్యాఖ్యలపై స్పందించవద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దు, అన్ని అధిష్టానం చూసుకుంటుంది, బీజేపీ నేతలకు బండి సంజయ్ సూచన. హుజురాబాద్ నుంచి షామీర్పేట వరకు వెళ్లిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఎవరు స్పందించవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. ఈటల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈటల వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఈటల తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలోని పార్టీ నాయకులు, శ్రేణులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తూ బండి సంజయ్కి పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు. దీంతో దయచేసి ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడద్దు, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దు, పార్టీ పరువును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, పార్టీ అంతర్గత వ్యవహారాలను జాతీయ నాయకత్వం చూసుకుంటుంది, మీరెవ్వరు బహిరంగంగా మాట్లాడడానికి వీల్లేదు, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, కేంద్ర పథకాలను ఇంటింటికి తీసుకెళ్ళండి, పార్టీ అభ్యర్థులను విజయం సాధించేలా కృషి చేయండి అని సంజయ్ సూచించారు. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, కరీంనగర్ జిల్లా నాయకులు ఎవ్వరు కూడా స్పందించద్దు, ఎటువంటి పోస్టులు పెట్టద్దు, సోషల్ మీడియాలో దీన్ని హైలైట్ చేయొద్దు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఎన్నికలపై దృష్టి పెట్టండి, ఏం జరిగినా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసు, మీరు తొందరపడద్దని చెప్పి కరీంనగర్ బీజేపీ నాయకులకు ఒకంత బండి సంజయ్ అనుచరులకు బండి సంజయ్ తెలియజేయడం జరిగింది.
అంటే ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకునే పరిస్థితి ఓపెన్ అయిపోయింది. అంతర్గతంగా లోపల జరిగిన విషయాలన్నీ బయటకు వచ్చి బీజేపీలో ఇవాళ నువ్వా నేనా అనే పరిస్థితికి వచ్చింది. ఈటెల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేసిండనే ఉద్దేశంతో ఇవాళ బండి సంజయ్ మీద ఈటెల అనుచరులు సంజయ్ మీద పరస్పరం ఆయన మీద హుజరాబాద్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్న ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న నెలకొన్న సంఘటనలు ఇవి. మరి రానున్న రోజులలో కొంత ఈటెల రాజేందర్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ వర్గం మాట్లాడుకుంటారు. ఇదే జరిగితే ఈటెల రాజేందర్ను నిజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఈటెల రాజేందర్ బయటకు వచ్చి పార్టీ పెడతాడు. తనే సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పి కొంత బయట ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అనే ఎపిసోడ్ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? మరి దీని మీద బీజేపీ అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఏం జరుగుతుందో మరి రానున్న రోజులలో తెలుసుకుందాం. మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ మేక వినోద్.